హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మరికొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాము. ఒక సంవత్సరం కాలానికి ఇటీవల భారత ఉప ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించబడినది ఎవరు? భారత ఉప ఎన్నికల కమిషనర్గా నియమించబడింది ఉమేష్ సిన్హా. ఉమేష్ సిన్హా. ఉమేష్ సిన్హా. SINHA. ఉమేష్ సిన్హా. సో ఒక సంవత్సరం కాలానికి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, ఉప ఎన్నికల కమిషనర్గా తిరిగి నియమించబడిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డు, లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డుకి ఎంపికైంది ఎవరు? సంజయ్ గుప్తా. మీ ఆన్సర్ సంజయ్ గుప్తా. ఓకే, నెక్స్ట్ వన్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? సో అభినవ్ కుమార్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా నియమితులయ్యారు ఇటీవల. అదొక బిట్ ఇంపార్టెంట్. తర్వాత డేనియల్ ఆరప్ మోయి. ఇది మీకు ఇక్కడ ఉందిలేండి. డేనియల్ ఆరప్ మోయి ఏ దేశానికి ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవల కన్నుమూశారు? కెన్యా దేశానికి అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసి, దాదాపు 24 సంవత్సరాల పాటు కెన్యా దేశానికి అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవల అతను చనిపోవడం జరిగింది. తర్వాత ఇటీవల సమర్పించిన బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అవార్డ్స్, బాఫ్టా, BAFTA అంటారు. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అవార్డును పొందిన ఫిలిం 1917. ఇది ఫిలిం పేరు 1917 అన్న ఫిలింకి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఓకే, నెక్స్ట్. మిస్టిక్ కళింగ సాహిత్య పురస్కారానికి ఎంపికైన ప్రసిద్ధ రచయిత ఎవరు? మనోజ్ దాస్. కళింగ సాహిత్య పురస్కారం, మిస్టిక్ కళింగ సాహిత్య పురస్కారానికి ఎంపికైన ప్రసిద్ధ రచయిత మనోజ్ దాస్. నెక్స్ట్. ఏ రాష్ట్రానికి చెందిన కాలుష్య నియంత్రణ మండలి ఈ గవర్నెన్స్ 2019-20 జాతీయ అవార్డును అందుకుంది? ఏ రాష్ట్రానికి చెందిన కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల ఈ గవర్నెన్స్ను 2019-20కి జాతీయ అవార్డును గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్. మీ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇటీవలే కన్నుమూసిన గిరిరాజ్ కిషోర్ ఏ రంగంతో సంబంధం కలిగి ఉన్నాడు? లిటరేచర్, సాహిత్యము. మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత కొత్త ఆర్థిక కార్యదర్శిగా న్యూ ఫైనాన్స్ సెక్రటరీగా ఇటీవల భారత కొత్త ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? దేబషా పాండా. డి పాండా అని గుర్తుపెట్టుకోండి. సో దేబాశిష్ పాండా. లేకపోతే డి పాండా అని గుర్తుపెట్టుకోండి. డి పాండా, పాండా. డి పాండా నియమితులయ్యారు కొత్త ఆర్థిక ప్రధాన కార్యదర్శి, న్యూ ఫైనాన్స్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూ ఫైనాన్స్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా నియమితులైన వ్యక్తి డి
పాండా, డి పాండా. ఇటీవల మహారాష్ట్రలో కన్నుమూసిన ఆర్వి బుష్కుటి, ఆర్వి బుష్కుటి ఎలా పరిచయము అంటే ఏంటి ఇతను? ఇటీవలే మహారాష్ట్రలో కన్నుమూసిన ఆర్వి బుష్కుటి ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆర్వి బుష్కుటి ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. తర్వాత ఇటీవలే కన్నుమూసిన లాల్చి టాండన్ ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు? ఎంపీ, మధ్యప్రదేశ్ మీ ఆన్సర్. తర్వాత న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020లో ఉత్తమ చిత్ర అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది? అది మలయాళం మూవీ. ఆ మూవీ పేరు మూథాన్, ముథూన్ అన్న మలయాళీ ఫిలింకి న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా గెలుచుకున్న భారతీయ చలనచిత్రం అది మలయాళం ఫిలిము ముథూన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. గవర్నర్ కాకుండా శక్తికాంత్ దాస్ గవర్నర్ కదా, సో నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఈ నలుగురు డిప్యూటీ గవర్నర్స్లో ఒకళ్ళు ప్లేస్లో ఇంకోళ్ళు వస్తున్నారు. అతని ప్లేస్లో వస్తున్నది ఎవరంటే ఎం రాజేశ్వరరావు. నెక్స్ట్ ఉమెన్స్ T20 ఛాలెంజ్ ఉమెన్స్ ఛాలెంజ్ టైటిల్ స్పాన్సర్గా ఎవరు ఎంపికయ్యారు? జియో, మన రిలయన్స్ జియో టైటిల్ స్పాన్సర్గా సెలెక్ట్ అయ్యారు. సో తర్వాత ఈ టోర్నమెంట్ November 4 నుంచి November 9 వరకు షార్జాలో జరుగుతుంది. November 4 నుండి 9 వరకు షార్జాలో జరగనుంది. తర్వాత యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు 2020 ఎవరికి లభించింది అంటే గ్లోబల్ హిమాలయన్ ఎక్స్పెడిషన్ గ్లోబల్ హిమాలయన్ ఎక్స్పెడిషన్. ఇదంతా ఒకటేనండి. గ్లోబల్ హిమాలయన్ ఎక్స్పెడిషన్ దీనికి వచ్చిందండి. ఏంటి యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే గ్లోబల్ హిమాలయన్ ఎక్స్పెడిషన్కి వచ్చింది. తర్వాత యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి యొక్క ఎస్డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు ఏ భారతీయ నటుడికి ప్రదానం చేశారంటే మన సోనూ సూద్. సోనూ సూద్కి ఆ అవార్డు ఇచ్చారు. యుఎన్డిపి యొక్క ఎస్డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డు. తర్వాత అక్టోబర్ 1, 2020 ఏ ఆఫ్రికన్ నేషన్ తన 60వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది? నైజీరియా. మీ ఆన్సర్ నైజీరియా. సో
ఆఫ్రికన్ నేషన్, అది ఆఫ్రికా కంట్రీ. సో తన అక్టోబర్ 1, 2020న 60వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. సో తర్వాత ప్రశ్న, గాంధీ జయంతి జ్ఞాపకార్థం ఫిల్మ్ డివిజన్ నిర్వహించిన ఆన్లైన్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరు ఏమిటి? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో గాంధీ జయంతి జ్ఞాపకార్థం ఫిల్మ్స్ డివిజన్ నిర్వహించిన ఆన్లైన్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరు ఏమిటి? గాంధీ ఫిల్మోత్సవ్. ఫిల్మ్ ఉత్సవం అన్నమాట. ఫిల్మోత్సవ్, గాంధీ ఫిల్మోత్సవ్. ఈ ప్రశ్న మీకు ఇంపార్టెంట్ అవుతుందండి. తర్వాత ఏటా అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 2వ తేదీ. అక్టోబర్ 2 నాన్ వైలెన్స్ డే. సో ఎప్పుడు అహింసా దినోత్సవం, జాతీయ నేషనల్ నాన్ వైలెన్స్ డే. సో జాతీయ అహింసా దినోత్సవం అక్టోబర్ 2న జరుపుకుంటారు. తర్వాత ఐఎన్ఎస్ సింధువీర్ అనే జలాంతర్గామిని ఏ దేశానికి అందజేయడానికి భారత్ సిద్ధంగా ఉంది? ఐఎన్ఎస్ సింధువీర్ అనేది ఒక జలాంతర్గామి, సబ్మెరైన్ జలాంతర్గామి. ఇది ఈ ఐఎన్ఎస్ సింధువీర్ అన్న దీన్ని ఏ దేశానికి అందజేయడానికి భారత్ సిద్ధంగా ఉందంటే మయన్మార్ మీ ఆన్సర్, మయన్మార్. తర్వాత భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు జపాన్లతో పాటు ఈ 3 కంట్రీస్ ఉన్నాయి. ఇండియా, యుఎస్ మరియు జపాన్లతో పాటు ఈ సంవత్సరం మలబార్ నావికా దళ ఎక్సర్సైజ్లో, మలబార్ నావికాదళ వ్యాయామంలో ఏ దేశం పాల్గొంటుంది? ఈ 3టితో పాటు పాల్గొనే మరో దేశము ఏది? 4 దేశాలు పాల్గొంటున్నాయి అన్నట్టు. సో ఈ 3టితో పాటు పాల్గొంటున్న 4వ దేశం మలబార్ నావికాదళ విన్యాసంలో పాల్గొంటున్న 4వ దేశం ఆస్ట్రేలియా మీ ఆన్సర్. నెక్స్ట్, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ధార్తి జియో పోర్టల్ను ప్రారంభించింది అంటే ఏ మంత్రిత్వ శాఖ అంటే గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. తర్వాత భారతదేశం యొక్క మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే అస్సాం మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ ఏ ప్రసిద్ధ భారతీయ వ్యక్తి యొక్క ఆత్మకథ? ఎన్కే సింగ్. పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ దిస్ ఇస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎన్కే సింగ్. ఫోర్బ్స్ యొక్క వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 జాబితాలో భారతీయ పిఎస్యులో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, భారతీయ పిఎస్యులో ఏ ప్రభుత్వ రంగ యూనిట్ అగ్రస్థానంలో ఉంది? ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉంది కదా, ఎన్టీపీసీ మీ ఆన్సర్, ఎన్టీపీసీ. తర్వాత విజిలెన్స్ మరియు అవినీతి నిరోధకతపై ఈ సంవత్సరం జాతీయ సదస్సు యొక్క థీమ్ మామూలుగా ఏ కార్యక్రమాలు లాంచ్ చేసినా ఒక థీమ్ పెట్టుకుంటారు కదా, ఆ థీమ్ ఏంటంటే విజిలెంట్ ఇండియా ప్రాస్పరస్ ఇండియా. విజిలెంట్ ఇండియా ప్రాస్పరస్ ఇండియా. ఐ షల్ రైట్ ఆన్ ది బోర్డ్.
విజిలెంట్ ఇండియా, ప్రాస్పరస్ ఇండియా. ఇది థీమ్. విజిలెంట్ ఇండియా, ప్రాస్పరస్ ఇండియా. విజిలెంట్ ఇండియా, ప్రాస్పరస్. విజిలెన్స్ మరియు అవినీతి నిరోధకతపై ఈ సంవత్సరం జాతీయ సదస్సు యొక్క థీమ్ అది. తర్వాత భారత నావికా దళానికి చాలా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది ఇది. భారత నావికా దళానికి తన F-18 నావికా యుద్ధ విమానాలను అందించడానికి ఏ దేశం ప్రతిపాదించింది? యునైటెడ్ స్టేట్స్ మనకి F-18 నావికా యుద్ధ విమానాల్ని సప్లై చేయబోతుంది. సో మీ ఆన్సర్ US. తర్వాత ప్రపంచ నగరాల దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ నగరాల దినోత్సవం 2020 ఇది అక్టోబర్ 31న జరుగుతుందండి. అక్టోబర్ 31 ప్రపంచ నగరాల దినోత్సవం. దీని యొక్క థీము వాల్యూయింగ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్. వాల్యూయింగ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వాల్యూయింగ్ అవర్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్. దిస్ ఈస్ ది థీమ్. ప్రపంచ నగరాల దినోత్సవం యొక్క థీమ్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పేద కుటుంబాలు మరియు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉచిత ఇంటర్నెట్ కోసం ఒక ప్రాజెక్టు ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది? కేరళ మీ ఆన్సర్. పేద కుటుంబాలు మరియు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉచిత ఇంటర్నెట్ కోసం ప్రతిపాదించిన రాష్ట్రము, భారతీయ రాష్ట్రం కేరళ. ఇటీవల ముగిసిన వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక శిఖరాగ్ర సమావేశాన్ని ఎవరు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. తర్వాత కోవిడ్-19 వ్యాక్సిన్ల పంపిణీ కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం మన దేశానికి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఏ దేశం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే బంగ్లాదేశ్ మీ ఆన్సర్. తరువాత వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం తరువాత భారతదేశం ఏ దేశంతో 15 ఒప్పందాలు కుదుర్చుకుంది? మీ ఆన్సర్ ఇటలీ. ఓకే ఫ్రెండ్స్, సో those are some of the bits today. So tomorrow we shall see some more bits including physics and chemistry. Okay friends, have a nice day. Thank you very much.